పోలవరం జిల్లా మారేడుమిల్లిలో ఒకప్పుడు ప్రకృతి ప్రేమికులు, విద్యార్థులు, పరిశోధకులతో సందడిగా ఉండే వాలి సుగ్రీవ వనమూలికల సంరక్షణ కేంద్రం నేడు నిర్లక్ష్యానికి గురై వెలవెలబోతుంది. అరుదైన ఔషధ మొక్కలకు నిలయంగా పేరొందిన ఈ ప్రాంతం ప్రస్తుతం పర్యవేక్షణ లేక అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రంగా మారిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన ఈ ప్రకృతి సంపదను కాపాడాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. దీన్ని అభివృద్ధి చేయాలి. ఇంతకు ముందు పిల్లలు వచ్చి బొటానికల్ టూర్ లాగా వచ్చేసి మొత్తం ఈ యొక్క అడవిలో ఉన్న ఔషధ మొక్కల కోసం తెలుసుకునే వాళ్ళు, కాలేజీ పిల్లలు, మామూలుగా చదువుకునే పిల్లలందరూ వచ్చి చూసి అవన్నీ నేర్చుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు 10 సంవత్సరాల నుండి దీన్ని పట్టించుకోవడం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మానేశారు. దీన్ని అభివృద్ధి చేస్తే ఈ టూరిజం ఇప్పుడు మంచి అభివృద్ధి జరుగుతుంది కాబట్టి టూరిస్టులందరూ వచ్చి మరి ఈ యొక్క ఏజెన్సీ ప్రాంతంలో ఈ యొక్క వనమూలికలకు సంబంధించినటువంటి ఈ యొక్క మొక్కలు చూడడానికి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాతావరణాన్ని, మంచి స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవడం, అలాగే ఈ యొక్క స్వచ్ఛమైన అడవిని చూడడం, వీటికన్నిటికీ టూరిస్టులు వస్తున్నారు. కాబట్టి ఈ యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ యొక్క మందులకు సంబంధించిన వాటి ఈ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని, తర్వాత ఏమో ఇక్కడ కనీసము ఈ యొక్క ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి చదువుకున్న పిల్లలకి ఈ యొక్క ప్రాంతంలో చిన్నపాటి ఉద్యోగాలు ఏర్పాటు చేస్తే ఇవన్నీ శుభ్రం క్లీన్ అండ్ గ్రీన్ చేస్తారు. మారేడుమిల్లి అటవీ ప్రాంతంలోని వాలి సుగ్రీవ వనమూలికల సంరక్షణ కేంద్రం ఒకప్పుడు ప్రకృతి వైవిధ్యానికి ప్రతీకగా నిలిచింది. వందలాది అరుదైన ఔషధ మొక్కలు ఇక్కడ ఉండడంతో రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా విద్యార్థులు, బొటానికల్ పరిశోధకులు, ప్రకృతి ప్రేమికులు పెద్ద ఎత్తున సందర్శించేవారు. ఔషధ గుణాలు కలిగిన మొక్కలను ప్రత్యక్షంగా అధ్యయనం చేసేందుకు ఇది సహజ ప్రయోగశాలగా ఉపయోగపడేది. అయితే ప్రస్తుతం ఈ ప్రాంత పరిస్థితి పూర్తిగా మారిపోయిందని స్థానికులు చెబుతున్నారు. సరైన నిర్వహణ లేకపోవడం, భద్రతా సిబ్బంది లేకపోవడం, నిరంతర పర్యవేక్షణ లేకపోవడంతో అసాంఘిక కార్యకలాపాలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు మద్యం సేవించడం, చెత్త పారవేయడం, వనమూలికలను ధ్వంసం చేయడం వంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. ఈ పరిస్థితుల వల్ల పర్యాటకులు, విద్యార్థులు ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు వెనుకాడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. ప్రకృతి సంపదను పరిరక్షించాల్సిన ప్రదేశం నిర్లక్ష్యానికి గురికావడం బాధాకరమని, ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తు తరాలు విలువైన ఔషధ సంపదను కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. వాలి సుగ్రీవ వనమూలికల సంరక్షణ కేంద్రంలో శాశ్వత పర్యవేక్షణ ఏర్పాటు చేయాలని, భద్రత సిబ్బందిని నియమించాలని, అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా అరికట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే పర్యాటకులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించి అరుదైన ఔషధ మొక్కలను సంరక్షించే ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. విద్యార్థుల బొటానికల్ టూర్లను మళ్లీ ప్రోత్సహించేలా ఈ కేంద్రాన్ని పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన ఔషధ సంపదను పరిరక్షించడం ప్రభుత్వం బాధ్యత మాత్రమే కాదు, ప్రతి పౌరుడి బాధ్యత కూడా. అధికారులు వెంటనే స్పందించి వాల్మీకి సుగ్రీవ వనమూలికల సంరక్షణ కేంద్రాన్ని పునరుద్ధరిస్తేనే ఈ ప్రకృతి వారసత్వం భవిష్యత్తు తరాలకు సురక్షితంగా అందుబాటులో ఉంటుందని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.